गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। 84 లక్షల జీవరాశులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఆ నరజన్మ లభించమంటే లభించేది కాదు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తే దాని చేత మనుష్యుడిగా వస్తాడు. ఆ మనుష్య ప్రాణికున్న గొప్పతనం ఏమిటి అంటే శాస్త్రాన్ని ఆధారం చేసుకొని గురువుగారి దగ్గర శాస్త్రం నేర్చుకుని శాస్త్రానికి అనుగుణంగా కర్మానుష్ఠానం చేసి ఆ కర్మానుష్ఠానం చేసినటువంటి కారణం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈశ్వరానుగ్రహం చేత చిత్తశుద్ధి పొంది చిత్తశుద్ధి పాత్రత అయిన కారణం చేత ఆ పాత్రత కారణంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి ఏకైక ఆ దేహము అటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అందుకే మనుష్య ప్రాణి అనేటప్పటికీ అంత విశేషమైనటువంటి స్థాయిని శాస్త్రం కల్పించింది. మళ్ళీ మనుష్యుడు తరించడానికి ఆ పూర్ణత్వాన్ని పొందడం కోసం ఋషులు దార్శనికులై ఆశ్రమం కింద విభాగం చేశారు జీవితాన్ని. ప్రారంభంలో బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థము, వానప్రస్థము తర్వాత సన్యాసాశ్రమము, 4 ఆశ్రమాలు. ఇందులో అందరూ చిట్ట చివరి ఆశ్రమాన్ని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా కనీసం ఈ 3 ఆశ్రమాలలోనైనా తరించే ప్రయత్నం చేస్తారు. తరించుట అంటే దాటుట అని. ఏది దాటుట అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడం, సంసార సముద్రాన్ని దాటడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మచర్యాశ్రమం అంతా కూడా విద్యాభ్యాసానికి చెందినదై ఉంటుంది. అందుకే బ్రహ్మచారికి ఆర్థికమైనటువంటి ఆంక్షలు కానీ అనుష్ఠాన సంబంధమైన ఆంక్షలు కానీ చాలా విశేషంగా ఏమి విధించరు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యమని శాసనం చెయ్యరు. లేదా కనీసంలో కనీసం అతను తన అన్నాన్ని తాను సంపాదించుకోవలసినటువంటి అవసరాన్ని కూడా కల్పించరు. అది భిక్షాన్నం తీసుకొచ్చి ఇస్తే తల్లిగా ఆ గురుపత్ని వడ్డిస్తుంది. ఆ గురుపత్ని పెట్టినటువంటి అన్నం తిని 365 రోజులు సంవత్సరంలో చెయ్యవలసిన పని ఏమిటి అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడమే.
ఆ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ విద్యాభ్యాసం చేశాడో, ఏ విద్యని సముపార్జించాడో అదే అతనికి జీవితాంతం కూడా అతని అభ్యున్నతి కొరకు కర్మానుష్ఠానమునకు ప్రమాణంగా నిలబడుతుంది. అందుకే బ్రహ్మచారికి ఇంక ఇతర కర్తవ్యములు యథార్థమునకు లేవు. అతని ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే విద్యని సముపార్జించుట ఒక్కటే. అథవా ఆ విద్య సముపార్జించడానికి బుద్ధి నిలబడ్డం కోసం అన్ని వేళలా భగవంతుని యొక్క అనుగ్రహం బుద్ధి యందు ప్రచోదనం కావడం కోసం ఆయన చెయ్యవలసింది ఒక్క సంధ్యావందనం చేస్తాడు, గాయత్రీ మంత్రానుష్ఠానం చేస్తాడు, ఆ జపం చేసి సమిధాదానం చేస్తాడు. గురువుగారి యొక్క అగ్నిహోత్రంలోకి లేదా తండ్రి గారి అగ్నిహోత్రంలోకి సమిధని ప్రదానం చేస్తాడు. అందుకే బ్రహ్మచారికి అంతగా ధన సంబంధమైనటువంటి విషయంతో ముడిపడేటటువంటి అవసరం ఉండదు. వానప్రస్థు అన్నీ విడిచిపెట్టి ఈ సంసారంలో ఇంతకాలం ఉన్నాను, ఇంత లంపటం అనుభవించాను, ఏదో భార్యని పొందాను, బిడ్డల్ని పొందాను, ఓ ఇల్లు కట్టాను, ఇన్ని సుఖాలు అనుభవించాను, ఈ సుఖాలన్నీ సుఖాలు కావు. ఇవాళ సుఖం అని అనుభవించింది రేపు దుఃఖంలా అనిపిస్తుంది. కాబట్టి ఇవి కాదు సుఖాలు. ఏది శాశ్వతమైన సుఖము అంటే అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చెరనీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా ఎప్పుడూ భగవంతుని యందు మాత్రమే చిత్తముంచుకోగలిగినటువంటి ప్రశాంత స్థితి కావాలి. ఇతరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇతరమైన విషయాలతో నాకు సంపర్కం వద్దు అనుకుంటే ఆ సంసారాన్ని విడిచిపెట్టి భార్యని తీసుకుని అరణ్యంలో ప్రవేశిస్తాడు. పూర్వకాలం వెళ్ళినటువంటి పరిస్థితిని నేను ఉటంకిస్తున్నాను. అరణ్యంలో ప్రవేశించి భార్యతో కలిసి ఏదో దొరికిన పదార్థాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఇద్దరూ కూడా భగవంతుని యందే ఉంచుకుంటారు. అందుకే వానప్రస్థంలో ఐశ్వర్య సంబంధమైనటువంటి విషయం ఎక్కువ ఉండదు. ఇక చిట్ట చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమం, అందరూ ఆశ్రయించగలిగినది కాదు. జ్ఞానము విపరీతంగా పొందాలనేటటువంటి కుతూహలం కలిగితే, జ్ఞానము పొందాలనేటటువంటి కుతూహలము విపరీతమైతే అన్నిటినీ విడిచిపెట్టేసి కేవలము భగవంతుని యందు మాత్రమే మనసు పెట్టుకొని అన్నిటినీ విడిచిపెట్టేస్తే చిట్ట చివరికి అగ్నిహోత్రంతో సంబంధాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి తన అన్నాన్ని తాను వండుకోడు, అగ్ని సంబంధం ఉండదు కనుక. ఆయన భిక్షాన్నమే స్వీకరిస్తాడు. ఆకలి వేస్తే శరీరానికి అది కూడా ఒక రకమైనటువంటి రుగ్మత అని భావన చేసి కొన్ని ఇళ్ల ముందుకొచ్చి భిక్షాన్నాన్ని అడిగి స్వీకరిస్తాడు. అగ్నిహోత్రంతో సంబంధం ఉండదు కనుక చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయరు. భూమిలో ఉంచి సమాధి నిర్మాణం చేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అందుకని సన్యాసికి ధనంతో అసలు సంబంధమే లేదు. కాలి గోటితో కూడా ఐశ్వర్యాన్ని అంటే డబ్బుని ముట్టుకునేటటువంటి అవసరము ఉండకూడనటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఇక డబ్బు అత్యంత అవసరమైనటువంటి ఆశ్రమం ఒక్క గృహస్థాశ్రమం. డబ్బుతో ఇంత అవసరం ఉంది కాబట్టి గృహస్థాశ్రమం ఏమైనా తక్కువ అని అనుకుందామా అంటే, రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము, అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. నేనంటలేదు ఈ మాట, రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పిన తీర్పు. ఎందుచేత అంటే బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు. బ్రహ్మచారికి అన్నం కావాలి అంటే గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అంటాడు. శంకర భగవత్పాదులంతటి వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. కాబట్టి భిక్షాన్నం ఎక్కడ దొరుకుతుంది బ్రహ్మచారికి అంటే కేవలం గృహస్థు ఇంట్లో దొరుకుతుంది. ఇక వానప్రస్థు గృహస్థాశ్రమంలో ఉండే వైరాగ్యాన్ని పొంది వానప్రస్థానికి వెళ్ళాడు. ఇక సన్యాసి
తన యొక్క ఆహారం కోసం గృహస్థును ఆశ్రయిస్తాడు. గృహస్థు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాం దేహి అంటే గృహస్థు వేసినటువంటి భిక్షాన్నం ఏదున్నదో దాన్నే సన్యాసి కూడా స్వీకరించి శరీరం తనంత తాను పడిపోయే పర్యంతం ఆ శరీరాన్ని పోషించడానికి గృహస్థుని ఆధారం చేసుకుంటాడు. మిగిలినటువంటి సమస్త భూతకోటి గృహస్థుని ఆధారం చేసుకుంటుంది. ఇంట్లో ఓ బల్లి ఉంటుంది, ఇంట్లో తిరిగేటటువంటి ఒక కుక్క ఉంటుంది, వీధిలో తిరిగేటటువంటి ప్రాణులు ఉంటాయి, బలిభుక్కులు ఉంటాయి, కాకులు లాంటివి. వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము గృహస్థు వలన వస్తుంది. గృహస్థు పంచయజ్ఞములు చేస్తాడు. పితృదేవతల్ని ఉద్దేశించి తద్దినం మొదలైనటువంటివి పెడతాడు. అలాగే ఇంటికొచ్చినటువంటి అతిథుల్ని పోషిస్తాడు. అలాగే తాను తన పిల్లల్ని కర్తవ్యతా దృష్టితో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకొక యోగ్యమైనటువంటి ఆశ్రమాన్ని కల్పిస్తాడు. వాళ్ళు జీవితంలో ఊంచుకునేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అలాగే ఆయన తన యొక్క ఆశ్రమపరంగా నిర్వహించవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం జరుగుతోంది అంటే యాజమాన్యంలో తాను ద్రవ్యాన్ని వెచ్చించి యజమానిగా కూర్చోవడానికి భార్యతో కలిసి ఎవరు కూర్చుంటారు అంటే గృహస్థే కూర్చుంటాడు. బ్రహ్మచారికి యాజమాన్యం లేదు, వానప్రస్థు రాడు, సన్యాసికి అసలు దానికి సంబంధించినటువంటి అవసరమే లేదు. ఇక ఎవరికి అవసరం? ఒక్క గృహస్థుకే. గృహస్థు భార్యతో కలిసి యాజమాన్యం స్వీకరించి యజమానిగా కూర్చొని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షము వలన మనందరం కూడా బ్రతుకుతున్నాం. మనందరం అంటే సమస్త భూతకోటి, కేవలము 2 కాళ్ళున్న వాళ్ళు కారు. శం ద్విపదే శం చతుష్పదే అంటారు. 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్నటువంటి ప్రాణులు, చెట్లు, కీటకములు ఇవన్నీ కూడా ఎవరి వలన బ్రతుకుతాయి అంటే ఒక్క గృహస్థు వలన బ్రతుకుతున్నాయి. అందుకే గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైనటువంటి ఆశ్రమం. గృహస్థాశ్రమంలో లేకపోతే 3 రకములైనటువంటి రుణములు తీరవు. అసలు పితృరుణం తీరాలి అంటే గృహస్థాశ్రమమే దానికి ఆలంబనం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ధర్మపత్నిని స్వీకరించి తన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆమె యందు నిక్షేపించిన కారణం చేత కలిగినటువంటి కుమారుడి వలన తనకి పితృరుణం తీరుతుంది. అందుకే కుమారుడు కలిగితే కట్టుకున్న బట్టలతోటే కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలోంచి నీళ్లలోకి దూకుతారు. ఆ నీళ్ళు ఇలా పైకి ఎగిరితే ఆ నీటిని చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. కాబట్టి పితృరుణం తీరాలన్నా గృహస్థాశ్రమమే ఆలంబనం. దేవతారుణం తీరాలి. దేవతల యొక్క రుణం తీరాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు చదువుకోవాలి. వాళ్ళు మనిషి జన్మ పండడానికి వీలైనటువంటి రీతిలో వేదములలో చెప్పబడినటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి మనకందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం అంటారు. 5 లక్షణములతో కూడుకున్నదై మనిషి జీవితం ఎంత ధార్మికంగా ఉండాలో నిర్ధారించడం కోసమని పౌరాణిక వాంగ్మయాన్ని మనకిచ్చారు. అటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు దేవతార్చన జరగాలి. దేవతార్చన అంటే గృహదేవతలను ఉంటారు, ప్రతి ఇంట్లో దేవతలు ఉంటారు. ఆ దేవతలు పస్తు ఉండకూడదు, వారు ఉపవాసం ఉండకూడదు. ఆ దేవతలకి నైవేద్యం జరగాలి అన్నా, దేవతలకి ఆరాధన జరగాలి అన్నా గృహస్థాశ్రమం అవసరం. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడే దేవతల యొక్క రుణం తీర్చుకోగలడు. యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిచ్చి వాళ్ళకి భోజనాన్ని కల్పిస్తాడు. అలాగే చిట్ట చివరిది ఆ ఋషి రుణం, దేవతా రుణం, అలాగే మాతృరుణం, పితృరుణం. ఈ 3 రుణములు తీరడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం ఏది అంటే ఒక్క గృహస్థాశ్రమమే. ఇన్నింటికీ ఆలంబనమైనటువంటి గృహస్థాశ్రమంలో ఇన్ని కర్తవ్యాలు నిర్వహించాలి అంటే ధనం అవసరము లేకుండా ఎలా ఉంటుంది? అందుకే గృహస్థు ధనాన్ని కోరుకుంటే దాంట్లో దోషం లేదు. బ్రహ్మచారికి దానం పట్టేటటువంటి అధికారం లేదు. బ్రహ్మచారి దానం పుచ్చుకొని రేపటి కొరకు అని దాచకూడదు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ వామనమూర్తి ఘట్టంలో
ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి విష్ణుమూర్తి చేత చెప్పిస్తారు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్ననిపిస్తారు. నిత్యోచిత కర్మ సంధ్యావందనం, విద్యాభ్యాసం. అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి. వానప్రస్థు దాని జోలికెళ్ళాడు. సన్యాసికి అసలు అవసరం లేదు. ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు? తన బిడ్డల కోసం, ఇంటికొచ్చే అతిథుల కోసం, తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం, తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే. గృహస్థుకి డబ్బు సంపాదించాలి అని కోరిక ఉన్నదనుకోండి, అది దోషము అని చెప్పకూడదు. తనంత తానుగా ఈశ్వర కటాక్షంగా విశేషంగా ద్రవ్యం లభించిందనుకోండి, అది లక్ష్మీ కటాక్షం కాదు. తాను వెంపర్లాడాడనుకోండి డబ్బు కోసం, అప్పుడు తాను డబ్బు సంపాదించగలడేమో కానీ అత్యంత ముఖ్యమైన వేరొక కోణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే డబ్బు ఒక్కటే జీవితంలో లక్ష్యం కాకూడదు. కానీ గృహస్థుకి మాత్రం ధనం అత్యంత అవసరం. అటువంటి ధనం కలగకపోతే ఆ జీవితం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ధనాన్ని ఆశ్రయించి క్షుత్ అంటే ఆకలి తీరడము అనేటటువంటిది ఉంటుంది. ఆకలి తీరాలనుకోండి అన్న సమృద్ధి ఉండాలి, అన్నం ఉండాలనుకోండి ధనం ఉండాలి. ధనం లేదనుకోండి అసలు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయాం యహం అంటారు శ్రీ సూక్తంలో. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ రెండింద్రియానికి మారు పేరు. అవి రెండు అత్యంత బాధాకరం. తాను బాధపడ్డం వేరు, యజమాని తన కన్నుల ముందు తన బిడ్డలు అన్నం లేక నీళ్లు లేక బాధపడుతున్నారనుకోండి, అది రెండు రకాలైన దుఃఖానికి కారణమవుతుంది. ఒకటి తన శరీరం శోషించిపోతూ ఉంటుంది. రెండు, తాను తినలేదు అన్న బాధ కన్నా తనని నమ్ముకున్న భార్యాబిడ్డలకి అన్నం లేదు అన్న మాట విశేషమైనటువంటి ఖేదాన్ని మానసికంగా కల్పిస్తుంది. ఈ రెండు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆవిడ పేరే లక్ష్మి. లక్ష్మి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని. అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో, అలా ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు. కటాక్షం అంటే ఇదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడ. ఇలా చూసినా చాలట. ఇలా క్రీగంట చూసిందనుకోండి కటాక్షం అంటారు. కటాక్షం అంటే కడగంటి చూపు, కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు, పొట్టి చూపు అంటారు. ఇలా చూశాననుకోండి, ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను, దాన్ని పొడుగు చూపు అంటారు. పొడుగు చూపు గొప్పదా, పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు, పొట్టి చూపు గొప్పది. ఎందుకని అంటే మీరు చూడండి, బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి, అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గరుంచుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు, అది ఉందా లేదా అని. ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు, ఇక్కడ వరకే కనపడుతుంది, అది దాటి కనపడదు. ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది, అది కటాక్షం. కడగంటితో చూస్తే కంటి చివరి భాగం నుంచి చూసినటువంటి చూపుని కటాక్షం అంటారు. అలా కాకుండా ఇలా చూశాననుకోండి, దానికి పెద్ద విలువ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదో చూడాలి కాబట్టి నేను ఇప్పుడు సభ వంక చూస్తున్నాను అంత మాత్రం చేత ఈ సభలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకవేళ నాకు పూర్వం పరిచయం ఉన్నవారైనా వారు ఈ సభలో ఉన్నారన్న విషయాన్ని కూడా నా మనసు గుర్తించకపోవచ్చు. ఎందుచేత అంటే సభలోకి ఎవరొచ్చారు అన్న విషయం ఒక్కదాని మీదే నా మనసు దృష్టి పెట్టిందనుకోండి, అసలు నేను చెప్పవలసిన విషయం లోపల నుంచి పైకి ఎలా వస్తుంది? అందుకని దృష్టి వేరొక విషయం మీద ఉంటే ఎదురుగుండా ఉన్నటువంటి సభలో ఉన్న వారి మీద దృష్టి నిలబడిందని చెప్పడం కష్టం. కానీ ఏది ముఖ్యమైందో దాన్ని మాత్రం ఇలా చూసుకోవడానికి అభ్యంతరం ఉండదు. అందుకే కటాక్షం. కటాక్షం అంటే పొట్టి చూపు. అమ్మా నీ కటాక్షము కావాలి అని అడుగుతారు. ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత. అంటే ఆమె కడగంటి చూపు చాలు,
ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది, ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది. అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక, చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక, తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది. అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట. అసలు ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు. ఎందుకని అంటే, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి మాతృస్వరూపంగా నిలబడేటటువంటిది లక్ష్మీదేవి. ఎందుకని? ఆయన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. అయినప్పుడు నారాయణుడి తండ్రి అయితే నారాయణుని యొక్క ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి ఆయనకు తల్లి. ఆయన ఒక జీవుణ్ణి శరీరంలోకి పంపిస్తున్నాడు అనుకోండి, నేను మీతో ఇంతకు ముందే మనవి చేశా, ఇతర ప్రాణులకు ఈ బాధ ఉండదు. అసలు మనుష్యులలోనే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తప్ప ఇతర ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనంతో అంత పెద్ద సంబంధం లేదు అంటే, ఇక మిగిలిన ప్రాణులకు ధనంతో పెద్ద సంబంధం ఏముంటుంది? ఉండదు. వాటికి ఉండేటటువంటి కష్టసుఖాలు చాలా 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 తక్కువ. మీరు ఆలోచించండి, ఒక కుక్క ఉందనుకోండి, కుక్కకి చాలా సమస్యలు లేవు. ఎందుకంటే దానికి ఓ ఇల్లు కట్టుకోవాలన్న బెంగ లేదు, గృహప్రవేశం చేయాలన్న బెంగ లేదు, పెళ్లి చేసుకోవాలన్న బెంగ లేదు, ధర్మపత్నిని పోషించాలన్న బెంగ లేదు, దాని పిల్లల్ని ఏదో వృద్ధిలోకి తీసుకొచ్చి 3 తరాలకి సరిపడా ఎక్కడో తీసుకెళ్ళి డబ్బు దాచాలనే చింత అస్సలు లేదు, ఇక బట్టలు కుట్టించుకోవాలనేటటువంటి బాధ అసలు లేదు, రాత్రి అయితే ఏ దోమో కరుస్తుందేమో నేను ప్రశాంతంగా పడుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి అనేటటువంటి తాపత్రయం అసలు లేదు. ఇవేమీ లేనప్పుడు, దీని గురించినటువంటి ఆర్తి లేనప్పుడు దానికి జీవితంలో చాలా శ్రమ తగ్గిపోయిందా లేదా? ఇక దానికి లక్ష్మీ కటాక్షం యొక్క అవసరం అంత గొప్పగా ఏం అవసరం అవుతుంది? అక్కర్లేదు. దానం చెయ్యాలా, ధర్మం చెయ్యాలా, పక్క భూతములను పోషించాలా, ఓ ఎంగిలి విస్తరాకి అలా పడిపోతే బక్క కుక్కని తోసేసి బాగా బలమున్న కుక్క తినేస్తుంది, అంతే. దాన్ని పశుధర్మో నమే ప్రీతిం అంటారు వ్యాసుల వారి దేవీ భాగవతంలో. దాన్ని పశుధర్మం. కానీ మనుష్యుడు అలా కాదు, ఒకరికి పెట్టి తాను తినాలి. అతిథి దేవోభవ. గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడే స్నాతకంలో చెప్తాడు గురువుగారు, నువ్వు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నావు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాడు. అతిథి ఈశ్వర స్వరూపం కాబట్టి అతిథికి పెట్టి తినాలి. అంటే గృహస్థుకి డబ్బు కావాలా వద్దా? మిగిలిన ప్రాణుల కన్నా కూడా మనుష్య ప్రాణికే లక్ష్మీ కటాక్షంతో సంబంధం ఎక్కువ అయినప్పుడు, లక్ష్మీ కటాక్షం కోసం వెంపర్లాట మనకుండడం ఒకెత్తు, కానీ అసలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రసరణం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ప్రారంభమవుతుంది. అందుకే అది ఎవరు కానివ్వండి, లలాట లిఖితారేఖాం పరిమాష్ట్రం నశక్యతే, లలాటమునందు వ్రాయబడినది తీయడం సాధ్యం కాదు అంటూ ఉంటారు కదా. అంటే సాధనాబలం చేత దాటుతాడు. బ్రహ్మగారు ఒక పుర్రెలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టే ముందు పుర్రె చేత్తో పట్టుకుని ఏమేమి ఇవ్వాలి అన్నది రాసి, అతనికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యం అన్న దగ్గర రాసి, అమ్మ వంక ఇలా చూస్తాట, లక్ష్మీదేవి వంక. అలా కూర్చుంటుంది ఆ తల్లి. అలా కూర్చుంటే బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అమ్మ వంక తిరుగుతాడు. అమ్మా, ఈ పుర్రెకి ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు. గత జన్మలో ఈ పుర్రెకి పేరు ఏమిటి, ఎవరు అని అడుగుతుంది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞురాలు. అమ్మా, ఈ పుర్రెకి గత జన్మలో పేరు ఇది, వీడు చాలా పుణ్యం చేశాడమ్మా, ఎందరికో పెట్టాడు, ఆర్తి కలిగిన వాళ్ళందరికీ పెట్టి తాను అనుభవించిన వాడమ్మా అంటట. అంటే ఆవిడ అని ఇలా కనుబొమ ఎత్తుతుందిట, అంతే. ఆవిడేం మాట్లాడదు అంటుంది. ఆ కనుబొమ అలా ఎత్తిందనుకోండి, యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తరతంయే మురారేహే వేదాంతాహ తత్వచింతాంబురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకీలీచులిఖిత భగవత్వైశ్యరూప్యానుభావ సనశ్రీహ స్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మవారు అపాంగై, అపాంగై అంటే కటాక్షం, కడగంటి చూపు.
ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రెకి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిట, యద్భ్రూభంగాహ ప్రమాణం. ఆవిడ కనుబొమ పైకెత్తిందా గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములనెత్తి ఘీంకరిస్తూ ఉంటాయి. అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. ఆ పేరు విందావిడ. వీడా గత జన్మలలో ఒక్కరికి ఉపకారం చేసినవాడు కాదు, ఒక్క మంచి పని చేసినవాడు కాడు, ఆర్తితో ఉన్న ఒక్కళ్ళకి ఆర్తి తీర్చినవాడు కాడు, ఉన్నదంతా దాచుకుంటే తనదవుతుందని భ్రాంతిలో ఉన్నవాడు. ఆఖరికి శరీరం విడిచిపెట్టినప్పుడు తనతో వచ్చేదేది కనుక కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. చిట్ట చివరికి తన ఇల్లు, తన బిడ్డలు, తన భార్య వీళ్ల సంగతి విడిచిపెట్టండి, శరీరమే రాదు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకముల్లా తనుపించు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములిందుకీ మురుపు ముందుచా ఉండంగమురియంగనగునే అంటారు మానస పూజలో. నిర్దాక్షిణ్యంగా తన శరీరమే అగ్నిహోత్రంలో సంస్కరింపబడి కాలిపోతుంటే జీవుడు లేచి చూసుకుని బాధపడతాడు. అప్పుడు ఏమైంది? తనూభవుడు అంటే శరీరము నుండి ఉద్భవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పంచుకుంటారు దాన్ని. తనతో పట్టుకెళ్ళినది ఏముంది? తాను చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో ఆ ఒక్కటే జోలె తగిల్చుకుని వెళ్ళిపోతాడు. తనతో వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి ఇక్కడ లక్ష్మీదేవి ఏది ఇచ్చిందో దాన్ని ఇతరులకు కూడా పంచి దానం చేసి అనుభవించిన వాడెవడో వాడు పుణ్యంగా మార్చుకున్నాడు. ఆ ధార్మికంగా బ్రతికినవాడు, 10 మందిని ఆదరించిన వాడెవరున్నాడో వాడి పేరు గత జన్మలో ఇది. వాడు అలా బ్రతికినవాడు. ఆ పేరు వినపడగానే ఆ తల్లి సంతోషిస్తుందట. ఇది మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. సనాతన ధర్మమునకు పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం. పునర్జన్మ సిద్ధాంతం లేకపోతే సనాతన ధర్మమునకు వెన్నుపాము లేదు. ఈ జన్మలో ఈ లోపల ఉన్న జీవుడు ఏం చేస్తున్నాడో దాన్ని ఆ జీవుడే అనుభవిస్తాడు. ఇది ప్రాణప్రదం. నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, మళ్ళీ ఇక శరీరంలోకి రాను అని రూఢంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ శరీరంలోకి ఎలా వచ్చానో అలాగే ఈ శరీరం నుంచి నిష్క్రమించి ఇంకొక శరీరాన్ని పొందుతాను కొంతకాలం అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ శరీరానికి కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఆ శరీరానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, ఎక్కడో గూడు కావాలని ఉంటుంది, భయం లేకుండా బ్రతకాలని ఉంటుంది. అలా బ్రతకాలి అనుకున్నప్పుడు అవన్నీ నేను పొందాలి అంటే భగవంతుడు చూసేదేది అంటే ఈ జన్మలో నువ్వేం చేశావు, చేసినదేదో అది పునర్జన్మకు కారణం. ఈ జన్మలో చేసింది వచ్చే జన్మకి కారణం కాదు అని సిద్ధాంతీకరించారనుకోండి, అసలు నేను ఈ జన్మలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కడి నుంచి ఉంటుంది? దేని కొరకు? నేను ఏం చేసినా ఈశ్వరుడు పట్టించుకోడు, క్షమిస్తాడన్నాను అనుకోండి, అప్పుడు నాకు అసలు ధార్మికమైన జీవనమునందు అనురక్తి ఎందుకు కలుగుతుంది? అందుకే సనాతన ధర్మమునకు ప్రాణం ఎక్కడున్నది అంటే పునర్జన్మ సిద్ధాంతంలో ఉంది. నువ్వు చేసినవేవో అవి నువ్వే అనుభవించాలి, అందులో పంచుకోవడానికి ఎవరు రారు. అది నీ శరీరము ఖేదపడుతున్నా, నువ్వు బాధపడుతున్నా అది పంచుకోవడానికి మాత్రం ఎవ్వరు ఉండరు. మళ్ళీ నువ్వే అనుభవించాలి. అన్నప్పుడు ఎంతకాలం ఉండిపోతావు ఈ శరీరంలో? ఉండవు. ఉంటే 80 ఏళ్ళు ఉంటావు, 90 ఏళ్ళు ఉంటావు, వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మరి జీవుడి గతి? అప్పుడు జీవుణ్ణి లెక్కలోకి తీసుకోవాలి. తీసుకుని వీడు బాగుండాలి. వీడు బాగుండాలంటే ఇక్కడ ఏదో చెయ్యాలి. మీరు నన్ను ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అందరికీ అన్నీ చేయడానికి డబ్బు ఉంటుందా అండి? అందరూ ఇలా హరిహర క్షేత్రాలు కట్టగలరా? అందరూ ఇలా వేదికలు నిర్మాణం చేయగలరా అని అడగచ్చు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అందరినీ దేవాలయాలే కట్టమని ఈశ్వరుడు ఎప్పుడూ చెప్పలేదు. ఏదో ఒక విభూతిని ఇవ్వకుండా మాత్రం ఈశ్వరుడు పంపడు. నీకు వాక్కు ఇచ్చాడా? నువ్వు పరమ సంతోషంగా భగవంతుణ్ణి కీర్తించు. నీకు 2 చేతులు ఇచ్చాడా? ఆనంద భాష్పాలు పడుతుండగా 2 చేతులు కైమోడ్చి నమస్కరించు. నీకు శక్తినిచ్చాడా? ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకొని దారి దాటించు. నీకు ఒంట్లో బలం ఇచ్చాడా?
దేవాలయానికి వచ్చి పొద్దున్నే దేవాలయాన్ని తుడు. నీకు ఓపికిచ్చాడా? ఈశ్వరుడు కట్టి విప్పిన బట్ట పట్టుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి మళ్ళీ దేవాలయంలో అప్పగించు. నీకు ఒక పాట పాడడం వచ్చా? ఈశ్వరుడి దగ్గర కూర్చుని రాజోపచారంలో పాట పాడు. నీకు వాద్యం మ్రోగించడం వచ్చా? వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యం మ్రోగించు. నీకు ఇవేమీ కాదా? వచ్చి కూర్చుని జపం చెయ్యి. అన్నిటిలోకి దేవాలయానికి చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా? నేను ఆ మాట చెప్తే మీరు తెల్లబోతారు. ఒక గుడికి చేసే మహోపకారం ఏమిటి అంటే గుడికి వెళ్ళడమే. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద గుడి కట్టనివ్వండి, ఎంత శోభస్కరంగా కట్టనివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరికీ గుడి మీద శ్రద్ధ లేదు, ఎవరూ గుడిలోకి రారు. అప్పుడు ఆ గుడి ప్రయోజనం ఏమిటి? అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. అమ్మ అన్నం ఉండి అక్కడ పెట్టింది, ఆకలి పిల్లవాడికి ఉంది, తినడు. ఇప్పుడు ఏమవ్వాలి? ప్రతిష్ఠ చేసి అనుగ్రహ కటాక్షాన్ని ఇవ్వడానికి ఈశ్వరుణ్ణి నిలబెట్టారు. దేవాలయాల్లో పరమేశ్వరుడు మన ఆర్తి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనశ్శాంతి కావాలి, ఏదో కోరిక తీరాలి. కోరిక అన్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ కోరిక తీరకపోతే అసలు జీవితానికి ఒక ఇది ఉండదో, ఒక సిద్ధి ఉండదో. ఏది అత్యంత ప్రధానమో, ఏదో పెళ్ళవ్వాలి అనేటటువంటి ఓ కోరిక ఉంది, పెళ్ళవలేదనుకోండి, గృహస్థాశ్రమంలోకి ఎలా పెడతాడు? సంతానం కలగలేదు, పితృరుణం ఎలా తీరుతుంది? కొన్ని అత్యంత ప్రధానములై ఉంటాయి, అత్యంత అవసరములు అంటారు వాటిని. అవసరములు కోర్కెలు కావు. మీరు బాగా తెలుసుకోవాలి ఈ మాట. అందుకే భగవంతుడు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఆర్తి కలిగిన వాడు, కోరికున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు. కోరిక అంటే అమెరికా అధ్యక్ష పదవి కావాలి అని నేను కోరితే మహాదోషం. నేను ఈ దేశానికి రాష్ట్రపతి అయిపోవాలనుకుంటే దోషం. నాకు పెళ్ళవ్వాలని కోరుకుంటే అవసరం, నాకు కొడుకు పుట్టాలని కోరుకుంటే అవసరం, నాకు కూతురు పుట్టాలని కోరుకుంటే అవసరం, నా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అని నేను కోరుకుంటే అవసరం. నా కూతురికి ఒక ఆపదొచ్చి ఆ ఆపదొచ్చినటువంటి కూతురు ఆపద నుంచి గట్టెక్కి దాని ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకున్నాను అనుకోండి. ఒకప్పుడు నా కూతురు నాలుక తెగిపోయింది. తెగిపోతే నేను నా కూతురు నాలుక అంటుకోదు అంటే అంటుకోవాలి అని ఎన్నో దేవాలయాలకి పాదయాత్రలు చేశాను. అది కోర్కె కిందకి రాదు, అతి కోర్కె కాదది, అది అవసరం. నా కడుపున పుట్టిన కూతురు బాగుండాలని నేను కోరుకోవాలి, అది అవసరం. అది ఏది అవసరమో అది కోర్కె కాదు, ఏది అవసరము కాదో దాన్ని అపేక్షించడం కోర్కె అవుతుంది. అప్పుడు అది ఇస్తే నువ్వు పాడవుతావా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరానుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అందుకే వాంఛితార్థ ప్రదాయిని, ఇది నీకు ఇస్తే పాడవంటేనే అమ్మవారిస్తుంది తప్ప ఇది అడిగాడు కదా అని ఇచ్చేస్తే వాడు పాడైపోతాడంటే అమ్మవారు ఇవ్వదు. పిల్లవాడు నామనవడే కదా అని చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని పట్టుకెళ్ళి కత్తిరిస్తానా? ఇవ్వకూడదు. వాడు ఏడుస్తున్నాడు కదా అని కత్తిరిస్తే వేలు కత్తిరించుకుంటాడు వాడు. ఏమార్చి ఇవ్వకుండా ఉంటాను. ఏది అవసరమో అది ఇస్తాను. వాడు బువ్వ కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి, ఎంత పనిలో ఉన్నా తీసుకొచ్చి వాడికి ఏదో ఒకటి పెడతాను. వాడికి అవసరమైంది తీర్చాలి. అవసరమైనది కోర్కె కాదు, అవసరము కానిది కోర్కెకు వస్తుంది. వేదాంత శాస్త్రంలో మాటల వెనక ఉండేటటువంటి గాంభీర్యాన్ని తెలుసుకుని ఉండాలి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.